హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి హెయిర్ కట్ అనమాట. లాస్ట్ టైం తిరుమలలో దేవుడికి హెయిర్ ఇచ్చినప్పుడు సెలూన్లో హెయిర్ కట్ చేయించాను. నియర్లీ 2.5 years అయిపోతుంది. సో ఈసారి కూడా తిరుమలలో దేవుడికి అయితే హెయిర్ ఇచ్చాను. సో ఇప్పుడైతే నా హెయిర్ కట్ ఎలా చేపిస్తున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో నాకైతే ఫ్రంట్ పార్ట్లో చాలా థిన్గా ఉంటుంది హెయిర్. సో నేను ఫ్రంట్ అయితే కొంచెం వాల్యూమ్గా చేపించాలి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వాల్యూమ్ కనిపించాలని అనుకుంటాం కదా. సో బ్యాక్ సైడ్ కూడా వాల్యూమ్గా కావాలి అని నాకైతే ఒక ఐడియా ఉంది. సో నేను సెలూన్లో చెప్పాను నాకు ఇలా హెయిర్ కట్ కావాలి అనేసి. అండ్ నేను బటర్ఫ్లై హెయిర్ కట్ కూడా ఎలా ఉంటుంది అనేసి అడిగాను. సో అతను అయితే బటర్ఫ్లై హెయిర్ కట్ అయితే సజెస్ట్ చేయట్లేదు. సో నా హెయిర్ కనే కాదు, ఎవరి హెయిర్కి బటర్ఫ్లై హెయిర్ కట్ అనేది సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అది 1 day 2 daysకి మనం హెయిర్ స్టైల్ చేసినప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ అది మెయింటెనెన్స్ చేస్తేనే బాగుంటుంది. మనం రెగ్యులర్ యూజ్కి అయితే అది అంత పర్ఫెక్ట్గా ఉండదు అనేసి చెప్పారు. సో ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ లేయర్స్ చేస్తున్నారు. హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ లేయర్స్ చేశారు అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫెదర్ కట్ చేశారు. సో ఈ హెయిర్ కట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో హెయిర్ స్టైలింగ్ అండ్ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత హెయిర్ లుక్ అయితే ఇలా ఉంది. సో మీకు ఈ హెయిర్ లుక్ ఎలా అనిపించింది, హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.